మంచి జరుగుతుంది అని అనుకున్నా. అయితే భగవంతుడు దండం పెట్టుకున్నప్పుడు అంతా మంచిది అనుకున్నప్పుడు, మరి ఎందుకు మనకి కష్టకాలం వస్తుంది? ఎందుకు మనకి ఇలాంటి స్థితులొస్తాయి? ఎందుకు మనం ఇంత పరిస్థితుల్లో ఉంటాము అన్న విషయాన్ని మనం ఎప్పుడూ ఆలోచించలేదు. సో, ఈ పేరు పెట్టుకున్నప్పుడు మా అబ్బాయి పేరు గూడా అద్వైత్. అయితే ఆ పేరు పెట్టుకున్నప్పుడు నాకంత జ్ఞానం లేదు. కానీ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అబ్బా! భలే పేరు పెట్టుకున్నానే అనిపిచ్చింది. సో, ఈరోజు కొంచెం దాని గురించి తెలుసుకుందాము. మళ్ళీ ఇందాక చెప్పినట్టు కొంచెం సెన్సిటివ్ టాపిక్ ఎందుకంటే దేవుడి గురించి చెప్పుకుంటున్నాం గాబట్టి. గానీ దీన్ని అంటే ఎంత ఈజీగా నా వల్ల అయింది నేను చెప్పగలుగుతాను. సో, ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మనము ఒక్క 2 నిమిషాలు ఒక అనాలిసిస్ చేద్దాం. జస్ట్ ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం. ఓకే. సో, మీరు ఒక స్కూల్‌కి ప్రిన్సిపల్ అనుకోండి. మీ స్కూల్‌లో చాలా మంది పిల్లలున్నారు. మీరు ఒక పోటీ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఒక రన్నింగ్ రేసో ఏదో కండక్ట్ చేయడానికి మీరు స్పోర్ట్స్ డే లాగా పెట్టారనమాట. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. అబ్బాయిల్లో ఒక అబ్బాయి అబ్బాయి నంబర్ 1 పెట్టుకుందాం. ఒక అబ్బాయి ఫస్ట్ నంబర్ 1 ఉన్న అబ్బాయి బాగా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు స్పోర్ట్స్ డే గురించి. ఎందుకంటే అతనికి చాలా ఇష్టం. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. తర్వాత స్పోర్ట్సే కాదు అన్నీ అంటే ఏదైనా సరే ఫస్ట్ ఉండాలి అన్న ఒక చాలా ఏమంటారు దృఢంగా ఉన్నాడన్నమాట. సెకండ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఇంకో అబ్బాయి ఏం చేశాడు? అతను అన్నీ చేస్తాడు. అంటే కష్టపడతాడు. కాకపోతే నా దగ్గరికి అంటే మనం ప్రిన్సిపల్ కదా! మనం అనుకున్నాం కదా! మనం ప్రిన్సిపల్ అని. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి గుడ్ మార్నింగ్ సార్ నేనిట్లా ప్రిపేర్ అవుతున్నాను. నేనట్లా ప్రిపేర్ అవుతున్నాను. నేనింత కష్టపడ్డాను. నేను నిన్న రాత్ర ఒక 2 అవర్స్ పరిగెట్టడం నేర్చుకున్నాను. లేకపోతే వాటెవర్ స్పోర్ట్స్ నేనేదైతే ఆడదాం అనుకుంటున్నా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నానో అది ప్రిపేర్ అయ్యానని ప్రతిరోజు వచ్చి నాకు చెప్తున్నాడు. ఓకే. మూడో, మూడో కిడ్ ఉన్నాడు. ఓకే. మూడో కిడ్ ఏంటంటే మూడో అబ్బాయి నంబర్ 3 అతనేంటి ఏమి చేయకుండా ఆహ్, జస్ట్ నా దగ్గరికొచ్చి రోజు ఒక స్వీట్ ఇస్తున్నాడు. లేకపోతే ఒక పండు ఇస్తున్నాడు. లేకపోతే ఇంకేదో ఇస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు మనకి. ఓకే. నాకు రోజు ఇస్తున్నాడు. ముగ్గురు కిడ్స్ గురించే చెప్పుకున్నాం ఇప్పుడు. సో, ఆ ముగ్గురు కిడ్స్‌లో స్పోర్ట్స్ డే వచ్చింది. ముగ్గురు కిడ్స్ ఇలా ప్రిపేర్ అవుతున్నారు కదా! స్పోర్ట్స్ డే స్టార్ట్ అయింది. స్పోర్ట్స్ డే వచ్చింది. ఫస్ట్ కిడ్ ఏం చేశాడు? బాగా కష్టపడ్డాడు కదా! ఎన్నో రోజులు నేను స్పోర్ట్స్ డే పలానా రోజు ఫిబ్రవరి 14థ్ స్పోర్ట్స్ డే అని పెట్టాననుకోండి. ఆ రోజు కోసం 3 నెలల నుంచే బాగా ప్రతిరోజు ఒకటేలాగా కన్సిస్టెంట్‌గా అంటే ప్రతిరోజు ఒకే తీరుగా కష్టపడుతున్నాడు. రెండో కిడ్ ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు వచ్చి నాకు చెప్తున్నాడన్ని. మూడో అతనేం జేస్తాడు, అసలేమి కష్టపడకుండా రోజు నాకు స్వీట్ డబ్బాలు తీసుకొచ్చిస్తున్నాడు. లేపోతే వారంకోటి ఇంకేదో తీసుకొచ్చి ఇస్తున్నాడు. స్పోర్ట్స్ డే వచ్చేసింది. స్పోర్ట్స్ డే స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ అయింది. ఫస్ట్ కష్టపడిన అతను బాగా కష్టపడ్డాడు గదా! మరి పార్టిసిపేట్ చేశాడు. సెకండ్ అతను అంతగా చేయలేదు. థర్డ్ అతనొచ్చేసి అసలేమి ఫెయిల్ అయ్యాడు. ఆల్‌మోస్ట్ ఇంక ఓడిపోయాడన్నమాట మూడో అతను. ముగ్గురు గురించే చెప్పుకుందాం. ఇంక తర్వాత చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫస్టొచ్చాడు గదా! బాగా కష్టపడ్డాడు ఫస్టొచ్చాడు. రెండో అబ్బాయి ఎవరైతే కష్టపడ్డాడు, కానీ అంత కష్టపడ్డాడో లేదేమో తెలీదు. కానీ నా దగ్గరికొచ్చి రోజు చెప్తున్నాడు నేనింత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను. సో, ఫస్టొచ్చినప్పుడు రెండో అతనొచ్చి నా దగ్గర ఇది తప్పు సార్ నేనొచ్చాను మీ దగ్గరికి. ప్రతిరోజు నేను మేడం మీ దగ్గరికొచ్చాను నేను. అన్నీ చెప్తున్నాను మీకు. మీరెందుకు నాకివ్వలేదు అని అడిగితే మనం ఏం చేయగలుగుతాం? మీరొక్కసారి ఆలోచించండి ఆ పొజిషన్‌లో ఉండి. ఇక మూడో అతను, లేదు మా నాన్న జెప్పారు మీకెప్పుడైతే నేను రోజు స్వీట్ బాక్స్ ఇస్తున్నానో నేనే ఫస్టొస్తానని మా నాన్న జెప్పారు. మీరెందుకు నాకివ్వలేదు అని మూడో అబ్బాయి వచ్చి అడుగుతాడు. సో, నేను చేసింది మీరు ఆ పొజిషన్‌లో ఉంటే మీరు చేసేది కరెక్టా? తప్పా? 99% ఎందుకు 100% మంది అందరూ ఏమంటారు? లేదు లేదు ఫస్ట్ అబ్బాయి కష్టపడ్డాడు. ఆ అబ్బాయికి రావాలి. అదే న్యాయము అని అందరూ అడుగుతాం. అందరం కూడా చెప్తాం అలానే. ధర్మం అది, న్యాయం అది అని. సో, ఆ ఫస్ట్ అబ్బాయి ఏం చేశాడు? కష్టపడ్డాడు. తనకు తగ్గట్టు ఫలితం వచ్చింది. సెకండ్ అబ్బాయి ఏం చేశాడు? కష్టపడ్డాడు గానీ, ఫస్ట్ అబ్బాయి అంత కష్టపడలేదు. కానీ నా దగ్గరకొచ్చి చెప్పాడు. దానివల్ల ఏంటి లాభం అంటే, ఒక్కోసారి ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ లేట్‌గా ఎ ఏదో కారణం వల్ల లేట్‌గా వచ్చాడనుకోండి. ఒక అవకాశం ఇవ్వడమో, అలాంటి ఏదైనా చేయగలుగుతాను గానీ, ఎందుకంటే నాకు రోజు వచ్చి చెప్తున్నాడు కదా! నేను ఇన్ని గంటలు కష్టపడతానని. నేను కొంచెం హెల్ప్ చేయగలను. కొద్దిగానే, చాలా కొద్దిగా. కానీ ఎవరైతే న్యాయంగా, ధర్మంగా ఎవరైతే కష్టపడ్డారో అంటే రైట్ వేలో మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి. మీరు లెక్కలు బాగా చదువుకొనెళ్లి లెక్కల ఎగ్జామ్ రాస్తా అంటే ఇంగ్లీష్ ఎట్లా పాస్ అవుతారు? అవ్వలేరు గదా! అట్లానే కరెక్ట్ రీతిలో కష్టపడ్డం అంటే కష్టపడ్డం. కరెక్ట్ రీతిలో కష్టపడితే
గెలుస్తామని అతనికి హెల్ప్ చేస్తాను నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు. ఒకవేళ సెకండొచ్చింది మీరు నాకెందుకు ఇవ్వలేదు, ఫస్ట్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎక్స్‌ప్లెయిన్ చేసి, "తప్పు నాయనా నువ్వు చేసిన తప్పు. నువ్వు కరెక్ట్‌గా కష్టపడలేదు. ఆ అబ్బాయి కరెక్ట్‌గా కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది" అని చెప్తాను. మూడో అతనికేం చెప్తాము? "నువ్వసలు కష్టమే పడలేదు. నేనెట్లా ఇస్తాను? నువ్వెన్ని స్వీట్లివ్వు, నువ్వెన్ని పూజలు చెయ్యి" పూజలు కాదు. ఈ కేస్‌లో ఎంత నన్నెంత మొయ్యి అంటే, "నువ్వు గ్రేట్ సార్. నువ్వు సూపర్ సార్. నా దగ్గరకొచ్చి పాటలు పాడు నా గురించి." అయినా నేనేం చేయలేను. సో, ఇది ఈ ఈ ఎగ్జాంపుల్‌ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనం అద్వైతాన్ని అర్థం చేసుకున్నట్టు. అద్వైత వేదాంతం. అంటే ఏంటి అంటే, భగవంతుడు బిజినెస్ చెయ్యడు. భగవంతుడు ఎవరికి ఎంత రాసిపెట్టుంది అనడం కూడా తప్పు. ఎందుకంటే, ఈ దాంట్లో రెండో అతను సరిగ్గా కష్టపడలేదు. అంటే తనకివ్వాల్సిన బాధ్యత నేను మళ్ళీ చెప్తున్నా. రెండో అతన్ని నేను హెల్ప్ చేయగలను మాత్రం అంతే. నేను అతనికెళ్ళి ఫస్ట్ ప్లేస్ నేనివ్వలేను. ఎందుకంటే అతను కష్టపడలేదు. ఏ రోజైతే మనం భగవంతుడిని దైవాన్ని అంటే పాపం, పుణ్యం, దైవం. పాపం చెడ్డ పనులు చేస్తే పాపమొస్తది. మంచి పనులు చేస్తే పుణ్యమొస్తది. దైవం అనేది మన తృప్తి కోసం చేస్తున్నాము. అంటే ఆ రెండో పిల్లవాడు నా దగ్గరికెందుకొచ్చాడు? తనకి హ్యాపీగా అనిపించింది. వచ్చి నా దగ్గర రోజు స్టేటస్ చెప్తూ ఉంటే తనకి సరదాగా ఉంది. హ్యాపీగా అనిపించింది. అందుకని అతనొచ్చాడు. అంతేగాని నేనేం హెల్ప్ చేయలేను అతన్ని. ఇది చేయమని చెప్పలేను. అతని ప్రాక్టీస్ అతనిది. అంతే. మేబీ చిన్న సలహాలేమైనా చెప్పేదాన్నేమో. అంతేగాని ఇంక అంతకు మించి నేనేం చేయలేను. మూడో అతనేం చేశాడు? నాకు భజన కొడుతూ ఉన్నాడు. సో, మనకి అద్వైతం ఏం చెప్తుందంటే, మీరు దేవుడికెళ్ళి భజన జేసి, 2 కొబ్బరికాయలిచ్చి, అట్టిపళ్ళు బెట్టి, నాకిది చెయ్యి అని అడిగితే దేవుడు చెయ్యడు. దేవుడు దాని కోసం గాదు. దేవుడనే కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. ఎందుకు పెట్టారంటే, మనలోని పాజిటివిటీని బయటికి తీసుకురాడానికి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఇందాక రెండో అబ్బాయి వచ్చి చెప్పుకున్నాడు చూసారు? అట్లా మనం వెళ్లి చెప్పుకోడానికి. అంతేగాని నేను 108 నామాలు చదివితే నాకొస్తదని చెప్పడం, లేకపోతే నేనిది మొక్కుకుంటే నా పిల్లలకి ఇప్పుడు ఈ 3 కేసుల్లో ఆ తల్లిదండ్రులున్నారనుకోండి ముగ్గురు. ముగ్గురు తల్లిదండ్రులు మొక్కుకున్నారనుకోండి. మూడో తల్లిదండ్రులు మొక్కుకున్నా మనం ఎందుకివ్వాలతనికి? కష్టపడ్డాడా? కష్టపడకుండా ఎళ్లి పూజ చేయంగానే నీకు ఇచ్చేయాలా భగవంతుడు? అంతేనా? మళ్ళీ ఎళ్లి ఏం చేస్తాం మనం ఊరుకోకుండా భగవంతుడినెళ్లి ప్రశ్నిస్తాం. నేను ఇన్ని పూజలు చేశాను, ఇంత మొక్కుకున్నాను అయినా నాకివ్వలేదు అని. అంటే ఈ కేస్ మనం చూడండి ఎన్ని సార్లు మనని మనం అనలైజ్ చేసుకోవడమే వేదాంతం. అద్వైత వేదాంతం. ఏంటంటే మనం అర్హులమా? దీనికి అర్హులమా? అని తెలుసుకునే జ్ఞానాన్ని మనకిచ్చేదే అద్వైతం. అంటే మనం ధ్యానంలోకొచ్చాం గాబట్టి అందరికన్నా ఒక మెట్టెక్కువున్నాం గాబట్టి పండగలొస్తాయి కదా! శివరాత్రి రోజు ఎంతోమంది ఎన్నో కథలు చెప్తారు. చాలా కథలున్నాయి. అతను ఒక దొంగుంటాడు. అది చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చోగానే అనుకోకుండా ఆ రోజు ఓం నమ శివాయ అనుకుంటాడు. కర్మలన్నీ పోయాయంటే అది చాలా తప్పు. చాలా తప్పు. దాని ఉద్దేశ్యం అది కాదు. ఆది శంకరాచార్యుడు ఎప్పుడైతే అద్వైత ఈ ఫిలాసఫీ అనేది ఏ టైంలో తీసుకొచ్చాడంటే, ఎప్పుడైతే శైవేట్లు, వైష్ణవేట్లు గొడవ పడుతున్నారో, అంటే విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని గొడవ పడుతున్నారో, ఎప్పుడైతే వాళ్ళు ఆహ్, ఆహ్, అహాన్ని తీసుకొచ్చారో మధ్యలోకి, అంటే ఈ ఈ ఒక ఒక వర్గానికి చెందినవారు, ఒక వర్గానికి చెందినవారేంటంటే, మేమే గొప్ప అని ఎప్పుడైతే వాళ్ళ అహాన్ని తీసుకొచ్చారో, అప్పుడు ఈ అద్వైతం అనేది జన్మించింది. అది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే, ఆయన దేవుడు లేడు అని చెప్పట్లేదు. దేవుడున్నాడు. దేవుడిని నమ్మండి. కానీ దేవుడిని బిజినెస్‌గా మార్చకండి అని ఆయన చెప్పే అద్భుతమైన కాన్సెప్టే అద్వైతం. నువ్వు అక్షంతలు ఇలా వేస్తేనే దేవుడు వస్తాడని తప్పు. అని అనుకోవడం తప్పు. నేను అట్టిపళ్ళు 4 కడిగి పెడితేనే అన్నది తప్పు. రకరకాలుగా చెప్పిన ఫిలాసఫీ అన్నమాట. ఏంటంటే పూజ చేసినప్పుడు మనం దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకున్నప్పుడు ఆ దండం ఇలా దండం పెట్టుకుంటాం గదా! ఇలా దండం పెట్టుకోకుండా, ఇలా దండం పెట్టుకుంటే దేవుడు వద్దంటాడా? తప్పంటాడా? మనం పిల్లలకి చెప్పేటప్పుడు కూడా చెప్తాం. తప్పు అట్లా జేయకూడదు. దేవుడికి ఇట్లా జేయాలి, అట్లా జేయాలి. మనం ఎప్పుడైతే దేవుడిని మనలో అంటే మన ఫ్రెండ్‌లాగా చూసుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుడిని మనలో ఉన్నాడు, ప్రతి ఒక్క జీవిలో చీమ నుంచి, దోమ నుంచి ప్రతి ఒక్క జీవిలో దేవుడున్నాడని మనం ఎప్పుడైతే భావిస్తామో, అప్పుడే మనము ఉన్నత స్థితికి వెళ్ళినట్టు. ఆ అద్వైతం ఏదైతే అనుకుంటున్నామో, ఆ ఫిలాసఫీని మనము యాక్సెప్ట్ చేసినట్టనమాట. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాతే మనం ఎందుకు ఇది ఫాలో అవ్వాలి అంటే, ఫాలో అవ్వడం అంటే
ఎందుకు దీన్ని పాటించాలి? అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అని. ఎందుకంటే మనము ఇందాక చెప్పినట్టు పుణ్యం వేరు, పాపం వేరు, దైవం వేరు అని మనం తెలుసుకున్నాం. 3 వేరు వేరు. మంచి పనులు చేస్తే వచ్చేది పుణ్యం, చెడ్డ పనులు చేస్తే వచ్చేది పాపం. గానీ దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అంటారు చూసారు. మనం అది అది నేర్చుకొనే పెరిగాం. చాలా పెరిగాం. చిన్నప్పటి నుంచి అదే పెరిగాం. అది నేర్చుకున్నప్పుడు అది మన మనసులోంచి తొలగించుకోవాలి. దేవుడికి దండం పెట్టుకున్నాను, నేనొకడిని చంపేసొచ్చాను, దేవుడికి దండం పెట్టుకున్నా, దేవుడు నా తప్పుని క్షమిస్తాడంటే అది చాలా తప్పు. అది చాలా తప్పు. మనం అది వేరే వాళ్ళకి చెప్పను కూడా చెప్పకూడదు. మనం ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత అలాంటివి మనం చెప్పకూడదు. ఎందుకంటే దైవం వేరు, పుణ్యం వేరు, పాపం వేరు. సో, ఈ డిఫరెన్స్‌ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఆ 3 కేటగరీస్ ఆ ముగ్గురు అబ్బాయిల్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో, అప్పుడు మనకి అదేంటంటే దైవం అనేది భయం ఉండదు. ఆ దైవం మీద భయం ఉండదు. నమ్మకం పెరుగుతుంది. లేదు భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడు. ఏది చేసుకున్నా మన వల్లే వచ్చింది అనే నమ్మకం ఉంది చూసారా? చిన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో అది మనకి కంప్లీట్‌గా ఫిల్ అవుతుందనమాట. సో, ఆది శంకరాచార్యుడు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసాడో, ఎప్పుడైతే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయినాయో, ఎప్పుడైతే ఈ వైష్ణవులు, శైవేట్స్ వాళ్ళు ఎప్పుడైతే గొడవ పడుతున్నారో మా దేవుడు గొప్ప అన్నప్పుడు, ఇవన్నీ తీయడానికి అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఆయన, తీసుకొచ్చింది ఎందుకు అంటే భగవంతుడి మీద నమ్మకం పోవడానికి కాదు. భగవంతుడి మీద నమ్మకం పెరగడానికి. అంటే మనం ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుడు చూస్తున్నామనమాట. ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడున్నాడు అని నమ్ముతున్నాం. అందులో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంటే మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి స్థితిలో ఎందుకున్నాము అని మనం అనుకుంటాం. నిజంగా భగవంతుడు అందరిని హ్యాపీగా ఉంచాలనుకుంటే ఎందుకు ఈ స్థితిలో ఉన్నామనుకుంటా. అందుకనే ఆ కనకధార స్తోత్రం అని చదువుతాం గదా! చాలామంది అంటారు. మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గాని, ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు గాని, కనకధార స్తోత్రం చదవాలి అని. చదివేస్తుంటాం. 108 సార్లు, 1000 సార్లు చదువుతూనే ఉంటాం. ఎందుకంటే మనకి ఇమ్మీడియేట్‌గా ఏం గావాలి? మన ప్రాబ్లమ్ పోవాలంతే. అసలు ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? మనము ఆ డబ్బులు ఏదైతే మనం దానికి అర్హులమా? కాదా? అని ఎప్పుడు ఆలోచిస్తాం మనము? ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనము ఇట్లా సత్సంగాలకు వెళ్లి, ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆలోచిస్తుంటామో, అప్పుడు ఆ జ్ఞానం మనకొస్తుంది. లేదు ఇది జరిగింది ఒక కారణం వల్ల, మనం చేసుకున్న కర్మల వల్ల. ఇవన్నీ మనం నేర్చుకునేదెప్పుడు? ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్‌లో డీప్‌గా వెళ్తామో కొంచెం అప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే ఈ చిన్న కథ ఒకటి చెప్తాను. కనకధార స్తోత్రం ఎందుకొచ్చింది? అసలు ఎందుకది చదవమంటారు అని. బట్ దాని వెనక భావన ఎప్పుడైనా సరే ఆ భావన తత్వాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే పూర్వకాలంలో ఈ మునులు ఎవరైతే ఉంటారో అడగడానికి ఇంటికి ఎవరైతే భిక్షాటన కోసం వెళ్తారో వాళ్ళకి 5 ఇళ్ళు మాత్రమే. 5 ఇళ్ళు అడగాలన్నమాట. 5 ఇళ్లలో ఎవరైనా ఆహారం పెడితే అది ఆ రోజు భుజించాలి. లేదంటే ఆ రోజు పస్తుండాలి. వాళ్ళకి ఉండేది 5 ఇళ్ళు మాత్రమే. 5 ఇళ్ళు నాకివ్వలేదు వేరే వాళ్ళ ఇంటికెళ్ళి అడిగే హక్కుండదు. అంటే ఎళ్ళకూడదు. అది ఎందుకంటే వాళ్ళన్నీ నేర్చుకోవాలి కాబట్టి. అట్లానే ఆదిశంకరాచార్యులు ఒకళ్ళ ఇంటికెళ్తారు. ఒక ముసలావిడొస్తుందనమాట. వచ్చి వాళ్ళ ఇంట్లో చాలా పేదరికంలో ఉన్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. అసలు ఏమీ లేదు. అయితే ఆది శంకరాచార్యులు అడుగుతారనమాట. ఇలా మేమున్నాము అంటే ఆహ్, ఏం చెప్తారంటే, "నేను భిక్షాటన కోసం వచ్చాను. మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి" అని అంటారు. అయితే ఆవిడంటది, "అయ్యా! మీరు కనీసం అందరింటికెళ్ళి భిక్షం అడుక్కుంటున్నారు. మీకెవరో ఒకళ్ళు ఇస్తారు. నాకది గూడా లేదు. 3 రోజులయింది నేను, నా పిల్లలు, నా మనవలు అందరూ అన్నం తిని, మేము ఆకలితోటే ఉన్నాము. ఆకలినే భరిస్తూ ఉన్నాము" అని చెప్పంగానే అప్పుడు శంకరాచార్యులు వారు చాలా బాధపడిపోతారనమాట. అయ్యో! ఏంటి ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నారా వీళ్ళు అని. అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయనకొచ్చు కదా మరి! ఆయనకివన్నీ తెలుసు కాబట్టి ఆయనేం జేశారు, చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుడిని ఎంతో ఆర్తితో లక్ష్మీదేవిని చెప్తాడు. "అమ్మా! ఏంటమ్మా ఇది? ఇంత కటిక దరిద్రంలో ఉన్నారు. నేను కనీసం నిన్న రాత్రి భోంచేశాను అడుక్కొని. వీళ్ళు అది గూడా చేయలేదు. 3 రోజులంత వాళ్ళు భోంచేసి ఎందుకు వాళ్ళకింత కర్మనిచ్చావు" అని. అప్పుడు అమ్మవారంటారు, "నేనిచ్చింది ఇది ఏది నా చేతుల్లో లేదు. అంతా కూడా కర్మ సిద్ధాంతం. అంతే కదా! వాళ్ళు చేసుకున్న కర్మలు వాళ్ళు తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే ఇంకా అనుభవించాల్సిందే. పాఠాలు తెలుసుకోవాల్సిందే. ఆ కర్మలెలా తీర్చుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదో జన్మలో ఎవరినో ఇబ్బంది పెట్టారు. ఈ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కర్మ ఎలా తీర్చుకుంటారు? కర్మ తీర్చుకున్నా కూడా వాళ్ళకి అంటే వాళ్ళు అర్హులా? కాదా? అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలి.
వాళ్ళు అర్హులా కాదా నేనెట్లా తెలుసుకుంటాను? ఎప్పుడైతే వాళ్ళు ఆ చెయ్యిచ్చి అంటే ఇప్పుడు ఆర్థిక స్థితి బాలేదు గదా! ఆర్థికంగా ఎవరికైనా ఇచ్చే గుణం ఉందా లేదా అని నేను చూస్తాను అని అంటుందన్నమాట అమ్మవారు. లక్ష్మీదేవి అంటారు, "నువ్వు ఇవ్వగలిగితే ఎవరికైనా నేను వాళ్ళకిస్తాను. నీకు ఇచ్చే స్తోమత ఉంటే అంటే ఎంత స్తోమత ఉంటే అంతలో నీకు కుదిరినంత ఇవ్వు. ఏదో ఒకటి ఇవ్వు. నేనప్పుడు ఇస్తాను. తిరిగిస్తాను. తప్పకుండా ఇస్తానంట." అయితే ఆది శంకరాచార్యులు అప్పుడే ఇది కనకదార స్తోత్రం చదివి, అమ్మవారిని మెప్పించి, అమ్మవారి నుంచి ఆ దయ, ఆవిడ కృప తీసుకొని ఆయనకర్థమైంది ఇట్లా ఇవ్వాలని. ఈవిడని అడుగుతున్నాడు ముసలావిడని. "ఏదైనా ఉంటే ఇవ్వమ్మా, ఏదైనా ఉంటే ఇవ్వమ్మా" అంటే, "నా దగ్గర ఏం లేదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు" అని విసుక్కుంటుంది గానీ ఆమెకు తెలియట్లే. ఎందుకంటే ఇస్తేనే అమ్మవారు కనకరిస్తారని ఆమెకు ఆమెకు తెలియలే. ఆఖరికి ఇంట్లో ఒక ఉసిరికాయ, చిన్న ఉసిరికాయ ఏదో పాతది ఎండిపోయిన ఉసిరికాయ ఏదో ఉంటే అది తీసుకొచ్చి ఇస్తే, అప్పుడు శంకరాచార్యులు అంటారంట, "అమ్మా ఇదిగో నాకిచ్చారు వీళ్ళు, వీళ్ళకి దయ చూపించు" అని. ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా స్థితిలో మనమున్నప్పుడు, మనం ఎప్పుడైతే ఇచ్చే గుణాన్ని మనం ఎప్పుడైతే మెరుగుపెట్టుకుంటామో అంటే, ఇవ్వడం. ఆ ఇవ్వడం ఆర్థికంగానే కాదు. ఒక్కోసారి మాట సహాయం ఇవ్వచ్చు. ఒక్కోసారి ధైర్యాన్నివ్వచ్చు. ఒక్కోసారి ఏమి చెప్పక్కర్లే. మీ ఫ్రెండొచ్చి మీకేమైనా ప్రాబ్లమ్ చెప్పుకుంటుందనుకోండి, జస్ట్ వినండి. మీకు సలహా చెప్పాలని ఏమి అవసరం లేదు. జస్ట్ విని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక్కోసారి మాట్లాడడమే వాళ్ళకి ఆనందాన్నిస్తుంది. అంటే షేర్ చేసుకుంటారనమాట. అందుకనే ఆ పరిస్థితి ఎలాంటిదైనా కూడా మీరు తోచినంత ఎప్పుడైతే ఒకళ్ళకి ఇచ్చే గుణాన్ని మనం మెరుగుపెట్టుకుంటామో, అప్పుడే మనకి అమ్మవారి దయ గలుగుతుంది అని చెప్పింది శంకరాచార్యుల వారు. అంటే ఏంటి? ఆయన ఫిలాసఫీలో ఎక్కడైనా దేవుడిని నమ్మొద్దు అని చెప్పారా? లేదు. దేవుడిని నమ్మండి. కానీ బిజినెస్ చేయొద్దు అంటున్నారు. అంటే ఏంటి? బయట ఎవరైనా అడుక్కునే వాళ్ళొచ్చారనుకోండి, వాళ్ళని చెడామడా తిడుతూ ఉంటాం మనం. కానీ అదే మనం ఏం చేస్తాం? గుడికెళ్ళి పౌడరు, మేకప్పు అన్నీ కొట్టుకొని గుడికెళ్ళి భగవంతుడిని అడుక్కుంటాం. ఇదివ్వు, అదివ్వు మళ్ళీ క్వెషన్ చేస్తాం. మనకెంత ఇదో చూడండి. ఎళ్లి క్వెషన్ చేస్తాం. ఎందుకు నువ్వు నాకిదివ్వలేదు? నేను మొక్కుకున్నా గదా! ఇవ్వలేదు అని ఇంకా డైరెక్ట్‌గా నిలదీస్తాం. నీకసలు ఇదే లేదు, భగవంతుడే లేడు అని మళ్ళీ అన్ని చెప్తా. శంకరాచార్యుల వారు చెప్పిందేంటంటే, అది తప్పు. మనము అర్హులమంటే ఎలా తెలుస్తుంది? మనం ఏ రోజైతే ఒకళ్ళకి ఇవ్వడం మొదలెడతామో, ఏ రోజైతే ప్రతి జీవిలో పరమాత్ముడున్నాడని మనం దృఢంగా నమ్ముతామో, అంటే ఇప్పుడు చాలా సార్లు చీమలు చూస్తాం, చంపేస్తాం. ఎలుకల్ని అన్ని రకాలుగా అందరూ చేసినవే ఈ పనులన్నీ. ఏ రోజైతే ఒక చీమ ఎళ్తుంటే, అయ్యో! చీమని చంపుతామని, అలా అని చూస్తూ చూస్తూ నడవమని గాదు. చీమని గూడా మన పిల్లల్లాగా ఎప్పుడైతే మనం భావిస్తామో, ఆ రోజు మనము ఆ మహాదేవునితో అనుసంధానం అయినట్టు. ప్రతి దాంట్లో గూడా. ఇప్పుడు ఆ రన్నింగ్ రేస్ స్టోరీ చెప్పాను గదా! అందులో అందరూ పేరెంట్స్‌కేంటంటే, నా పిల్లలే ఫస్ట్ రావాలి. ప్రతి ఒక్కళ్ళకుంటది. అది రన్నింగ్ రేస్‌లో గానివ్వండి, చదువులో గాని, ఉద్యోగంలో గానివ్వండి, అందరూ మొక్కేసుకోవడము, నాకు వచ్చేయాలని కోరుకోవడం. మొక్కేసుకోవడమే ఇంకా. నేను మొక్కేసుకుంటున్నాను, 108 రోజులు చేస్తాను, ఇది చేస్తాను, పూజలు, హోమాలు, ఉపవాసాలు. మీరు ఏదైనా పూజ చేస్తే మీ తృప్తి కొరకు చేయండి. భగవంతుడు మీ పూజ చేసినంత మాత్రాన కరిగిపోడు అని చెప్పేదే అద్వైతం. ఉపవాసం ఉండాలనుకుంటే శివరాత్రి రోజు ఉండండి ఉపవాసం. మీ తృప్తి కొరకు ఉండండి. ఎందుకంటే మీకది చేయాలనుంది. మీరు చెయ్యండి. కానీ అది చేస్తే భగవంతుడు కరుణిస్తాడు అనుకోవడం తప్పు. అది చెప్పేదే అద్వైతం. ఏ రోజైతే మనం అందరము ఈక్వలో ప్రతి ఒక్కరు ఏ కులానికి చెందిన వాళ్ళు గాని, ఎవ్వరైనా సరే అందరిలోనూ పరమాత్ముడున్నాడు. మనలో కూడా పరమాత్ముడున్నాడని మనం నమ్ముతామో, ఆ రోజు మనము భగవంతుడిని ప్రతి ఒక్కరిలో చూస్తాం. అది చెప్పేదే అద్వైతం. సో, ఇన్ని తెలుసుకున్న మనము, ఇన్ని చేస్తామా, మళ్ళీ పోయి ఉపవాసం ఉండి భగవంతుడు కనకరిస్తాడు అని అంటాం. అంటాం అదంతే. అది ప్రాక్టీస్. అద్వైతం అనేది ఒక ప్రాక్టీస్. ఏదో ఇట్లా విన్నాను, ఒక క్లాస్ విన్నాను, గబగబా ఎళ్ళిపోయి ఈరోజు అంతా నేను భగవంతుడిని దండం పెట్టుకుంటా గానీ, నేను ఎక్కువ ఏం కోరను అని అనుకోవడం తప్పు. దాన్ని కంటిన్యూస్‌గా ఒక రోజు కాదు, కంటిన్యూస్‌గా చేయాలి. మరి ఈ కేస్‌లో, ఈ రన్నింగ్ రేస్ కేస్‌లో సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? పేరెంట్స్‌గా ఇప్పుడు మనకే ఉంటది. మన పిల్లలు బాగా చదువుకోవాలి నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడం కాదు. భగవంతుడిని మనం కోరుకోవాల్సిందేంటంటే, ఏది మంచిదో, నా సోల్ ప్లాన్ ఏంటో, నేను ఎందుకు ఈ యూనివర్స్‌లోకొచ్చానో, ఎందుకు ఈ విశ్వం నాకు నాకు ఏదైతే సహకరించాలో,
అది సహకరించే ప్రయత్నం చేయండి అని కోరాల్సింది మనం భగవంతుడిని. అంటే సింపుల్‌గా చెప్పాలంటే భగవంతుడి దగ్గరికెళ్ళి భగవంతుడా మా అబ్బాయికి ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కోరుకోవద్దు. మా అబ్బాయికి ఏది మంచిదో అదే చెయ్యండి. మా అబ్బాయికి ఆయన రాసిపెట్టి ఉన్న దాంట్లో ఏదైతే రాసిపెట్టారో అదే చేయండి. అది మనం కోరుకోవాల్సింది. ఈ పలానా రోజు వెళ్లి ఇప్పటికి నేను చూస్తాను. ఈరోజు మంచి రోజు. ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళుంటారు. ఈరోజు మంచి రోజు ఈ పని చేద్దాం. నిజంగా భగవంతుడు అందరిని ఒకలాగా చూస్తే ఎందుకు మంచి రోజులు, చెడ్డ రోజులు ఎందుకు పెడతాడు భగవంతుడు? ఆ క్వెషన్ మనలో మనం చేసుకుంటాం చూసారు. అదే అద్వైతం. మనం తెలుసుకోవాలి. జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానాది దగ్ధ కర్మాణం అంటారు కదా! అంటే ఏంటి? మన కర్మలు దగ్ధం చేసుకోవాలంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరిగితే జ్ఞానానికి, కర్మకి సంబంధం ఏంటి అంటే, జ్ఞానం పెరిగినప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్లానే ఈ ఎగ్జాంపుల్‌లోనే భయపడము. భగవంతుడికి భయపడం. భగవంతుడిని మనలో ఉన్నాడని, అందరిలో ఉన్నాడని ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేస్తాం. అంటే భగవంతుడు మన కోసమే ఉన్నాడు. మనని మంచి దారిలో నడిపించడానికి చూస్తాం. అది చూసినప్పుడు ఏమవుతుంది? ఎరుకలోకొస్తాం. ప్రతి దాంట్లో భగవంతుడున్నప్పుడు ఎరుకలో ఉంటాం. లేకపోతే ఎప్పుడు నేను, నాది, నా పిల్లలకి ఫస్ట్ రావాలి. నా పిల్లలకి ఇంత ప్యాకేజొస్తే చాలు. ఏమి అక్కర్లేదు. ఇంత ప్యాకేజ్. మళ్ళీ ప్యాకేజొచ్చిన తర్వాత ఏంటి? పిల్లలకి పెళ్లి గావాలి. పెళ్లయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలి. వాళ్ళు మంచిగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలకు గూడా దండం పెట్టుకునే అమ్మమ్మలు, నానమ్మలు ఉన్నారు. ఎంతోమందున్నారు. ఎందుకు వాళ్ళకే ఎందుకు రావాలి? వేరే వాళ్ళకెప్పుడు రావాలని ఎప్పుడైనా కోరుకున్నామా మనం? ఎప్పుడూ లేదు. మనం ఇల్లు కట్టుకోవాలి. మనం మంచిగా బ్రతకాలి. వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ లేదు. అంటే ఏంటి? వేరే వాళ్ళని మనలాగా చూడట్లేదు. వేరే వాళ్ళని వేరేలాగా చూస్తున్నాం. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని మనలాగా చూస్తామో కర్మలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అంటే ఏంటి? మనము అందరిలో భగవంతుడున్నాడని చూసుకుంటాం చూసారు? అదే అద్వైతం. ఏ రోజైతే మనము ఈ మూఢనమ్మకాల్ని మానేసి భగవంతుడిని ఇంకోటి ఈ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, భగవంతుడిని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు నమ్మిన వాళ్ళుంటారు, నమ్మని వాళ్ళుంటారు. మా ఇంట్లో నేను ఎన్నో సార్లు చెప్పానిది. మా హస్బెండ్ గాని, మా అబ్బాయి గాని, మా నాన్న గాని వీళ్ళెవ్వరు భగవంతుడిని నమ్మరు. కానీ వాళ్ళు తప్పు చేయరు. నమ్మిన వాళ్ళని వద్దు అని చెప్పరు. ఇదెందుకు, అదెందుకు. ఒకవేళ చెయ్యొద్దు, గుడికెళ్ళొద్దు అట్లాంటివేమి చెప్పరు. నువ్వు చేసుకునేది చేసుకో. నన్ను చెయ్యొద్దు అని అంటారు. సో, ఈ ఈ నమ్మిన వాళ్ళని, ఈ కాన్సెప్ట్ నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి చేస్తున్న కొద్దీ అంటే మంచి చేస్తున్నప్పుడల్లా మీరెప్పుడైనా చూడండి. మంచి చేస్తున్న వాళ్ళకి మనం అనుకుంటాం. మనకదొక ఏంటంటే ఒక స్టేట్‌మెంట్ ఏస్తాం. మంచి చేసిన వాళ్ళకి దేవుడెప్పుడు చెడు చేస్తాడని. లేదు. మంచి చేసిన వాళ్ళెప్పుడు కూడా ఎప్పటికైనా సరే ఎండ్ రిజల్ట్ మీరు ఫైనల్‌గా చూసుకుంటే వాళ్ళకి మంచే జరుగుతుంది. కాకపోతే మనం ఇమ్మీడియేట్ స్టేట్‌మెంట్స్ ఎందుకేస్తామంటే ఆ పరిస్థితుల కారణం వల్ల ఏదైనా జరిగితే మనం ఇమ్మీడియేట్‌గా స్టేట్‌మెంట్ ఏసేస్తాం. ఆ దేవుడంతే ఎప్పుడు మంచి వాళ్ళని తొందర తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి డైలాగులు బాగా కొడతాం. మనం చేయాల్సిందేంటంటే, నమ్మిన వాళ్ళైనా, నమ్మని వాళ్ళైనా ఎవరైనా సరే, ఎప్పుడైతే వాళ్ళు మంచి చేస్తున్నారో అది ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ధ్యానంలోకొచ్చాం గదా! మనకి జ్ఞానం ఎక్కువుంది గదా! మరి వాళ్ళకన్నా గూడా మనం చేయాల్సిందది. ఎప్పుడైతే వాళ్ళు మంచి చేస్తున్నారో ఎంకరేజ్ చేసే ఆ! ఇప్పుడు మనం ఒక పక్క దండం పెట్టుకుంటాము. వాళ్ళేదైనా మంచి చేస్తే ఏదైనా దానం ఇద్దాం అనుకుంటాం. అంతెందుకులే ఇంత చాలులే అని మనమే చెప్తాం మళ్ళీ. వాళ్ళు ఒకవేళ రూ. 100 ఇద్దాం అనుకున్నారనుకోండి. 100 ఎందుకు 50 చాలులే అని మనమే మళ్ళీ సలహా ఒక పక్క దండాలు పెట్టుకుంటాం. ఒక పక్క అన్నీ చేస్తాం. మళ్ళీ వద్దని చెప్తాం మనమే. ఆ! అలాంటివి మనం తగ్గించుకోవాలి. ధ్యానంలోకొచ్చాం గాబట్టి, ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నాం గాబట్టి తగ్గించుకోవాలి. అందులో నుంచి వచ్చిన కాన్సెప్టే ఈ అద్వైతం. ఉ ఉ ఇంకోటేంటంటే, ఈ అద్వైతాన్ని మనము ఎవ్వరి మీద రుద్దలేం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంక శివరాత్రొచ్చిందంటే అందరూ రాస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడ, అక్కడ. ఏంటంటే, పాలు శివుడి మీద పోస్తారు. ఎందుకని పాలు శివుడి మీద పోస్తారు? శివుడికి కాకుండా ఇదేంటి ఆవుకో, దూడకో ఇవ్వచ్చు కదా! అని ప్రతి ఒక్క డైలాగ్ వాళ్ళు చెప్తారు. నేను చెప్పేదేంటంటే, కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. తప్పనట్లేదు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది. మనం ఎవ్వరిని మార్చే ప్రయత్నం చేయక్కర్లేదు. కాకపోతే మనం మారాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు గుడి దగ్గరికొచ్చినప్పుడు అందరికీ క్వెషన్సొస్తాయి. అదే ఎక్కడైనా ఎవరైనా సినిమా థియేటర్ ఎవరైనా పెద్ద కట్టారనుకోండి, లేకపోతే ఒక పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, మీరెళ్లి వాళ్ళకి చెప్పగలరా? ఎందుకు నువ్వు 10 అంతస్తులు కట్టుకున్నావు? ఒకటే అంతస్తు కట్టుకో. మిగతా 9 అంతస్తులు కట్టుకునే డబ్బులన్నీ కూడా బీదవాళ్ళకి ఇవ్వమని చెప్పగలరా? చెప్పలేం. దైవం దగ్గరికొచ్చినప్పుడు మాత్రం దైవం గురించి ఏ టాపికొచ్చినా మాత్రం ఇది దానం చేయొచ్చు గదా! అది దానం చేయొచ్చు కదా! అని చెప్తాం. ఎందుకంటే దైవం మనకి రెస్పాన్స్ ఇవ్వరు. తిరిగి ఎవరు ఇవ్వడానికి లేరు అక్కడెవరు. దైవం అనే కాన్సెప్ట్ మీరెప్పుడైనా గుర్తుంచుకోండి. ఎంత సున్నితమైన కాన్సెప్ట్ అంటే మనలోని మంచిని
యాంప్లిఫై జేయడానికి వచ్చిన కాన్సెప్ట్. అంటే ఏంటి? అలా ఒకళ్ళున్నారు. మనం ఇంకా మంచి మంచి చేసుకుంటూ పోతే వాళ్ళు మనెప్పుడూ మన అండగా ఉంటారు అని చెప్పిన కాన్సెప్ట్. ఎందుకంటే నేనొచ్చి చెప్పాననుకోండి, నేనిట్లా చెప్తాను. ఏమని జెప్తాను? మీరందరూ ఈ పని చేయకపోతే నేను కొడతానంటే, మీరొచ్చి ఏమంటారు? "నువ్వెవరు కొట్టడానికి నన్ను" అంటారు. మీరందరూ ఇట్లా దండం పెట్టుకుంటే నేను కొడతానంటే, ఎప్పుడో ఒకప్పుడు రాజులు అట్లా జేసేవారు. తర్వాత తిరగబడ్డారు ప్రజలు. అందుకనే అందరికి అందరికి అదేమంటారు? ఫ్రీడమొచ్చింది. రైట్? అట్లానే దైవం అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే, అందరూ ఇప్పుడు రకరకాల తప్పులు చేసేవాళ్ళుంటారు. రకరకాల కాన్సెప్ట్స్ ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. అందరికీ ఒక ఒక మధ్యలో ఒక బలాన్నివ్వాలి మనం. ఏంటంటే ఒకళ్ళున్నారు, చూస్తున్నారు. నువ్వు అన్నిటికంటే ఎక్కువ కాదు, నీకంటే ఎక్కువున్న వాళ్ళు ఉన్నారు అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అది కథ అని నమ్మేవాళ్ళు కొంతమందుంటారు. అది నిజంగా దైవం నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడని నమ్మేవాళ్ళు కొంతమందుంటారు. ఇప్పుడు మా హస్బెండ్ గాని, మా నాన్నకి చెప్పారంటే, ఇవన్నీ కథలేనే అంటారు వాళ్ళు. భారతం కథే అంటారు, రామాయణం కథే అంటారు, ఏ శివపురాణం కథే అంటారు, ఏది తీసుకున్నా కథే అంటారు. కానీ వాళ్ళు తప్పు పనులు చేయట్లేదు. మీరు డిఫరెన్స్ చూడండి. వాళ్ళు ఉన్నతాత్మలే. వాళ్ళు గూడా మనలాగో లేకపోతే మనకంటే ఇంకెక్కువేనేమో. వాళ్ళు ఆ స్టేజ్‌ని దాటిపోయారేమో. మంచి పనులు చేస్తున్నారు గాబట్టి, వాళ్ళు అక్కడ ఆ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి, ఇంక నేనే వాళ్ళని రీచ్ అవ్వాలి. అట్లా మనము ఎవ్వరిని ఇప్పుడు నేను వాళ్ళనొచ్చి దండం పెట్టుకో అంటే వాళ్ళు పెట్టుకోరు. అండ్ పెట్టుకోమనడం కూడా తప్పే. అది చెప్పేదే అద్వైతం. మీరు చేస్తే మీరు చేసుకోండి. వేరే వాళ్ళని ఫోర్స్ చేయకండి. అందులో మీరు చేసేటప్పుడు మీలో మార్పులు ఏవైనా చిన్న చిన్నవి ఉంటే అవి మార్చుకోండి అని చెప్పే ప్రాసెసే ఈ అద్వైతం. అందరి మీద రుద్దకండి. మీరేదైనా అనుకుంటే మీకు మంచిదే. మీరు ధ్యానం చేస్తంటే మీరు చేసుకోండి. ఒక్క పిల్లికి కాదు గదా! ఒక చిన్న దోమకు గూడా మనం చెప్పలేం. ఇది చెయ్యొద్దు, అది చెయ్యి అని. ఇక్కడ కుట్టొద్దు, అక్కడ కుట్టమని చెప్పగలమా? చెప్పలేం. ఎవ్వరికీ చెప్పలేము. ఎవ్వరు వినరు మన మాట. సో, ఎవ్వరూ లేరు. మనది మనమే మార్చుకోవాలి అని చెప్పేదే అద్వైతం. ఎందుకంటే, మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని నేర్చుకుంటామో, మనలోని మార్పు మనకెప్పుడైతే వస్తుందో, అప్పుడు మనము ఎరుకలో ఉంటాము. ప్రతి ఒక్క దాని మీద అవగాహన పెరుగుతుంది. ప్రతి ఒక్కరిని భగవంతుడిలాగా భావిస్తాము. కానీ, కానీ మడి, సుడి కట్టుకొని వెళ్ళాలి. అట్లానే చేస్తే భగవంతుడు మనకు కరుణిస్తాడనుకోవడం తప్పు. అది చెప్పింది అద్వైతం. మీరు ఎట్లైనా దండం పెట్టుకోండి. మీరు అన్నం తింటున్నప్పుడు దండం పెట్టుకోండి. ఎప్పుడైనా వద్దంటారా? మీరు ఏ పనులు చేస్తున్నప్పుడు పూలు అల్లుతున్నారనుకోండి, దండల్లుతున్నారనుకోండి, దండం పెట్టుకోండి. ఎప్పుడైనా తప్పంటారా? వద్దంటారా ఎవరైనా? వద్దనరు. ఏ పనులు చేసినా వద్దనరు. కాకపోతే ఈ ఈ ఒక వర్గం ఏదైతే కొన్ని కొన్ని ఏమంటారు? కొన్ని సూపర్‌స్టిషియస్ అంటే మూఢనమ్మకాల్ని తీసుకొచ్చారో, ఆ టైంలో శంకరాచార్యుల వారు వచ్చి ఆహ్, దానికి అడ్డు చెప్పారనమాట. లేదు ఇట్లా కాదు. భగవంతుడిని నమ్మే విధానం ఇది కాదు అని చెప్పారనమాట. అయితే ధ్యానంలోకొచ్చాం కాబట్టి మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనము ఎప్పుడైతే ధ్యానంలోకి రాకుండా ఉన్నవాళ్ళుంటారు చూసారు, వాళ్ళకి కొంచెం కష్టం ఇవన్నీ చెప్పడము. సో, అందుకని ఈ కాన్సెప్ట్ ఇవాళ ఎంచుకున్నాను. ఎందుకంటే మనమందరం కూడా ఇప్పుడు నెక్స్ట్ అన్ని పూజలొస్తూ ఉంటాయి. అన్ని రకరకాలుగా అన్నీ వస్తుంటాయి. సో, మనలోని మార్పు మనం చూసుకోవాలి. మనలోని మార్పు మనం చూసుకోవాలి. మన చుట్టుపక్కన వాళ్ళు కూడా గమనించాలి. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మూఢనమ్మకాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, కొన్ని జ్యోతిష్యం గురించి కూడా చాలామంది నన్నొచ్చి అడుగుతారు. మీరు నమ్ముతారా? నమ్మరా? ఇవన్నీ. నమ్ముతారా? నమ్మరా? అవన్నీ పక్కన పెట్టండి. జ్యోతిష్యం అనేది ఒక కాన్సెప్ట్. దానికి ఆహ్, మ హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే ఏంటి? దానికేదో ఉంది. సబ్జెక్ట్ ఉంది. ఎలాగైతే జియాలజీ చదువుతున్నామో, ఎలాగైతే జువాలజీ చదువుతున్నామో, బాటనీ చదువుతున్నామో అది కూడా ఒక సబ్జెక్ట్. జ్యోతిష చెప్పేది కరెక్టా? తప్పా? అని అడుగుతారు. అంటే దీనికి అద్వైతంకి సంబంధం లేదు. కానీ ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ జ్యోతిష్యుడు ఎవరైనా చెప్పారనుకోండి, మీరెళ్లి ఆవుకి అన్నం పెట్టాలి, లేకపోతే ఆవుకి ఇది చేయాలి అని. మంచి పని అది. చేయడంలో తప్పేం లేదు. దానికి జ్యోతిష్యానికి అవసరం లేదు. జ్యోతిష్యులే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పకపోయినా మనం చెయ్యాలనే జ్ఞానం మనకుండాలి. ఏదైనా ఒక ఆవు కనిపిస్తే పాపం ఆకలి మీద ఉంటే పెట్టే అవకాశం మనం ఇవ్వాలి. అంటే పెట్టాలి. మనమేం జేస్తాము జ్యోతిష్యుడు కనిపించాడనుకోండి, అతను చెప్పాడు ఆవుకు పెట్టమ్మా అంటే, 100 కిలోమీటర్ల దూరంలో ఆవుందనుకోండి, అక్కడికెళ్లి పెడతాం గానీ, పక్కనే ఒక కుక్క, ఉడత ఏవైనా ఉన్నాయనుకోండి, వాటికి మాత్రం పెట్టం. ఆ అవగాహన మనకి రావాలి. ఏ జంతువైనా ఒకటే. ఆవుకు పెట్టినా, దూడకి పెట్టినా, లేకపోతే కుక్కకి పెట్టినా, ఉడతకి పెట్టినా ఒకటే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడే మనం ఉన్నత స్థితికి వెళ్తాం. మీరు నమ్మండి మంచి పని చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఇట్స్ ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. అంటే ఏంటి ఇ ఇ ఇవన్నీ మనకి తెలియజేయడానికి ఒకళ్ళుండాలి. ఇలాంటి టైంలో వచ్చారు. అదే శంకరాచార్యులు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఇవన్నీ మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్న టైంలో వచ్చి మీరు చేసే తప్పు, మీరు తత్వాన్ని భగవంతుడు చెప్పే తత్వాన్ని వెనక్కి లాగేశారు.
అది ఇంపార్టెంటు. మీరు ఎలా కూర్చొని పూజ చేశారు కాదు. మీరు 6 అడుగుల చీర కట్టారా? 4 అడుగుల చీర కట్టారా? అది కాదు ఇంపార్టెంటు. భగవంతుడిని నమ్ముకోవడము, అందరిలో భగవంతుడిని చూడము ఇంపార్టెంట్ అని చెప్పిన తత్వమే, ఆ టైంలో తీసుకొచ్చిన తత్వమే అద్వైతం. దాన్ని అపోజ్ చేసిన ఎట్లాగో ప్రతిసారి ఏదైనా కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, దానికి సరి చెప్పిన వాళ్ళుంటారు. హ్మ్. ద్వైతం, అద్వైతం. అందుకనే 2 అద్వైతం అంటే అగెయిన్స్ట్ ద్వైతం. ఆపోజిట్. దానికి ఆపోజిట్. సో, అద్వైతం అని ఆయన ఆయన స్టార్ట్ చేశారనమాట. అది అది ఆయన స్టార్ట్ చేసింది. ఆ టైంలో చెప్పుకున్నప్పుడే వచ్చే కాన్సెప్ట్స్ ఇవన్నీ పూజలు, పునస్కారాలు, జ్యోతిష్యాలు, ఈ శాస్త్రాలు, వాస్తు ఇవన్నీ గూడా దానికి సంబంధించినవే. మనం జ్ఞానం ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో, ఎప్పుడైతే మనం డీప్‌గా వెళ్తామో, ఇవన్నీ గూడా మనకు అవగాహన పెరుగుతుంది. మళ్ళీ ఇది చెప్పినందుకు అందుకే ఇందాకన్నాను ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఏదైనా తప్పు చెప్తే అంటే హర్ట్ చేసుంటే ఏమనుకోవద్దు. బట్ మనం ఎప్పుడైతే జ్ఞానంగా ఉంటామో, మనం నెక్స్ట్ తరాలకు కూడా అదే పెడతాం. మనం ఎప్పుడైతే మూఢనమ్మకాలతో ఉంటామో, అదే మనం పాస్ చేస్తున్నాం. అందుకని మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. యాస్ పేరెంట్స్, యాస్ అడల్ట్స్ మనము చాలా మనం మనం పేరెంట్సే కాదు, మా నానమ్మలు, అమ్మమ్మలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ తాతయ్యలు అందరూ గూడా ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పాస్ చేయకూడదు. మనం ఏదైతే తప్పులు నేర్చుకున్నామో అంటే దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుందని నేర్చుకున్నామో అది చాలా తప్పు. మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే పుణ్యం అంటే మంచి చేస్తే వస్తుంది. పాపం అంటే చెడు చేస్తే వస్తుంది. ఏది చేసినా నీకే వస్తుంది. కానీ దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుందంటారు చూడు, అది తప్పు అని చెప్పాలి. ఆ బాధ్యత మనది. అందుకని ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకనే ఈ ఈ టాపిక్ ఇవాళ ఎంచుకున్నాను. మాస్టర్స్ ఐ థింక్ నేను టైమ్ పాస్ చేసినట్టున్నాను. ఆల్రెడీ ఎక్స్‌ట్రా చెప్పినట్టున్నాను. బట్ మీకేదైనా క్వెషన్స్ ఉంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా మాస్టర్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి.